అందరికీ నమస్కారం. ఫిక్స్ అయిపోండి. 2025లో శనీశ్వరుడు కుబేర్లను చేసేది వీరినే. పేపర్ పట్టుకున్నా డబ్బైపోతుంది. ఇంతకు ఏ రాశుల వారిని శనీశ్వరుడు కుబేర్లను చేయబోతున్నాడు? పేపర్ పట్టుకున్నా డబ్బైపోయే ఆ జాతక రాశులెవరు? శనీశ్వరుడు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ రాశుల వారికి అద్భుతం జరుగుతుందా? అసలు ఆ రాశుల వారు ఎవరనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. శనీశ్వరుడు కారణంగా ఏర్పడే అత్యంత శక్తివంతమైన అరుదైన యోగాల్లో శశమహాపురుష యోగం ఒకటి. శనీశ్వరుడు తన సొంత ఇంటిలోనికి వచ్చినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ బలం ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శనీశ్వరుడు ఈ యోగ బలం ఉన్న వ్యక్తులకు వరాల వర్షం కురిపిస్తాడు. సంపద పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో చికాకులు కూడా దూరమవుతాయి. ఇంతకీ ఏ రాశుల వారికి శశమహాపురుష యోగం పట్టుకుంటుందో తెలుసుకుందాం. కాగా 2025లో కూడా ఈ యోగ ఫలాలు కొనసాగనున్నాయి. అందులో మొదటి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని వల్ల కలిగే ఈ శశమహాపురుష రాజయోగం కలగనుంది. దీనివల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు వృత్తి జీవితాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు. కొత్త ఉద్యోగంలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. డబ్బులు వద్దన్నా వచ్చి ఇంట్లో పడుతుంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలను చూస్తారు. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు ఇంట్లో సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఇంకా తర్వాతి రాశి కన్యరాశి. ఈ కన్యరాశి వారికి శశమహాపురుష యోగం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ముఖ్యంగా వీరిలో నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ యోగ బలం కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ వృత్తి జీవితంలోని లక్ష్యాలను సాధించుకుంటారు. ఆర్థికంగా ఈ కాలం ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థిక స్థిరత్వం ఉండడంతో పాటు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇంకా తర్వాతి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి కూడా శశమహాపురుష యోగం ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ యోగ కాలం ఉన్నన్ని రోజులు ఈ రాశి వారికి చాలా బాగుండబోతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యక్తిగత జీవితంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అనుకోని విధంగా ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారంలో మునుపెన్నడూ లేని లాభాలను చవిచూస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటున్న వ్యక్తులకు ఇది గొప్ప అవకాశమని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాతి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి కూడా శశమహాపురుష యోగం కారణంగా మకర రాశి వారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ రాజయోగ ప్రభావం కారణంగా వీరి ఆర్థిక స్థితిలో చాలా మంచి ప్రయోజనాలను పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు మిమ్మల్ని గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. కెరీర్లో అన్ని పనులు మీ ప్రణాళిక ప్రకారం పూర్తవుతాయి. ఇక తర్వాత రాశి కుంభరాశి. ఈ శశమహాపురుష రాజయోగం కుంభరాశిలోనే ఏర్పడుతుంది. శని సడేటి ప్రభావం ఈ రాశి వారిపై ఉన్నప్పటికీ ఈ యోగ బలం వల్ల శని అదృష్ట గ్రహంగా మారనున్నాడు. ఈ కాలంలో మీ కెరీర్ వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వృత్తి జీవితంలో మంచి విజయాన్ని సాధిస్తారు. మీ వృత్తి జీవితంలో సవాళ్లు తొలగిపోయి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు బాగా లాభాలను గడిస్తారు. చూశారుగా ఫ్రెండ్స్, 2025లో శనీశ్వరుడు కుబేరులను చేయబోయే రాశుల వారు ఎవరో. శుభం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.